ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే మీకు ఒకటి చెప్పాలి, అందరు వినాలి నా మాటలు. అర్థమవుతుంది కదా? అందరి మాటలు, అమ్మవాళ్ళ మాటలు అన్నీ అర్థమైందిగా? ఓకే. చేప కూడా మాట వింటుందంట, తెలుసా? చేపలు మాట వింటుంది. ఒకసారి యేసు ప్రభు డబ్బులు కట్టాల్సి వచ్చిందంట, యేసయ్య దగ్గర డబ్బులు. మరి అందరికీ డబ్బులు ఉండవు కదా, మీకు తెలుసా కష్టం అంటే ఏంటో. వినాలి, చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. మీకు సెల్ ఫోన్లు ఓపెన్ చేసి అన్ని చుట్టం వస్తాయి కదా, అలాగే ఇది కూడా. డబ్బులు కావాలంటే చేప ఇస్తుందని చెప్పి దేవుడు శిష్యులకి చెప్పారంట. చెప్తే ఇలా వల వేయగానే చేప బయటకు వచ్చి డబ్బులు ఇచ్చిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలైన వారు హల్లెలూయా చెప్పండి, మిగిలిన వాళ్ళకి నేర్పిద్దాం. అయితే ఇంకొకసారి ప్రార్థన చేసుకుందాము, మా యజమానికి భార్య దొరకాలి అన్నారంట. ఒంట్ల మీద వెళ్ళారు వాళ్ళు. వెళ్తే ఒంటెలు కూడా మోకరించి ప్రార్థించాయంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చేప మాట వినింది, ఒంటె మాట వినింది, ఇంకా కాకి కూడా. కాకులు ఏం చేస్తాయంటే, ఇక్కడ ఏమైనా పెట్టామనుకో సబ్బు కానీ ఏమైనా పెట్టామనుకో గిన్నెలు, ఏం చేస్తుంది? ఎత్తుకొని వెళ్ళిపోద్ది కదా. కానీ ఎత్తుకెళ్ళే కాకంటే తీసుకొచ్చి పెట్టిందంట. ఏం తీసుకొచ్చింది? మాంసము రొట్టెలు ఒక యాజకుడికి తెచ్చి తినిపించాయంట. అర్థమైందా? మరి ఇంకా చాలా ఉన్నారు. గాడిదలు మాట్లాడతాయంట. మనం తిడతాం కదా, కోపం వస్తే ఉంటాం, కూర గాడిద అంటాం కదా. కానీ గాడిదలు తీసుకొచ్చి ఆహారం పెడతాయంట. మరి మీరు మనుషులం కదా మనందరం, అవునా? చిన్న చిన్న పిల్లలు కదా. మరి మీరేం చేస్తారు? రోజు ఏం చేస్తారు? మేడం ఏం చెప్తారు మీకు? చక్కగా పాఠాలు చెప్తారు కదా, లెసన్స్ చెప్తారు, ప్రార్థన చేయిస్తారు, అందరు బర్త్డేస్ చేస్తారు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా చేప కంటే శ్రేష్టమైన వారు, కాకులు పక్షుల కంటే గొప్పవారు, ఒంటెల కంటే జంతువుల కంటే కూడా గొప్పవాళ్ళం మనం కదా. కదా? ఒంటెలు మాట్లాడతాయా? గాడిదలు మాట్లాడతాయా? మనం మాట్లాడుతున్నాం కదా. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక చిన్న పాట. మేడం ఒక మాట చెప్పారు కదా, మేళ్ళు. లాస్ట్ ఇయర్ అంతా నేను వచ్చి వెళ్ళాను, ఆ రోజు మంచి గారెలు పెట్టారు మాకు. రెండో రోజు అక్కడికి వెళ్ళి గారెలు వేస్తూ ఆయిల్ వేస్తున్నారంట. అల్లాడిపోయింది ప్రాణం, కానీ మేమేం చేయలేం కదా. రెండో రోజు మళ్ళీ తర్వాత పెరాలసిస్ లాగా వచ్చింది. తర్వాత చాలా రోజులు చెప్పారు నాకు, కానీ మేము చాలా దూరాల్లో ఉన్నాం, మనం మీరే దగ్గర ఉన్నారు. నిజంగా ఈ అడవిలో ఒక్కతే ఉండడము, అడవేనేది ఇంకా భయంకరమైంది. 13 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ నిలబడ్డారంటే ఏమనాలి చెప్పండి. మేము ఓల్డ్ సిటీలో సేవ చేస్తుంటే నారాయణ ఏమంటారు, చర్చి ఉంది, పెద్ద చర్చి. ఆ చర్చి పాస్టర్ గారు బ్యాప్టిస్ట్ చర్చ్ అనమాట. జి శామ్యుల్ గారని టీవీలో వస్తుంటారు. నేను ఓల్డ్ సిటీలో వాక్యం చెప్తుంటే 400 మంది వచ్చారు ఫస్ట్ ఇయరే. ఆయన్నే పిలిచామన్నమాట వాక్యం చెప్పడానికి. పిలిస్తే నన్ను చూసి, ఈ ఓల్డ్ సిటీలో ఎంతమంది వచ్చారా ముస్లిమ్స్ మధ్యలో అని ఇలా భుజం తట్టి, మగాళ్ళకి మగాడురా అన్నారు. సరే ఇప్పుడు మేడంని ఏమనాలి? మేడంని ఏమనాలి? కాబట్టి దేవునికి కోట్లాది వందనాలు. ఇది ఒక ఎయిమ్, ఒక మంచి నిర్ణయం అన్నమాట. జీవితాన్ని ఇతరులకి ఒక మదర్ తెరీసా లాగా అవ్వకపోవచ్చు, కానీ ఒక గొప్ప ఇతరులకి మేలు చేయాలన్న ఆలోచనతో తను జీవించడం అనేది గొప్ప విషయం. ఒకరినొకరు ఇక్కడ మెచ్చుకోవడం కాదు, కానీ మీరు కూడా తయారవ్వాలన్నదే మా ఆశయం, మా కర్తవ్యం కూడాను. ఒక చిన్న పాట పాడు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం, వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రను నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక, స్తుతింతును నీ
మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యనైనా ఈ రాత్రికాల సమయంలో చల్లని సాయంత్రం పూటనైనా ఎంతో చీకటి అయిపోయింది, అయినా పిల్లలందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు ప్రభు. ఇంత మంచి తల్లిని ఈ విద్యాలయానికి ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ పెద్దలు పిల్లలు అందరూ వచ్చారు ప్రభునైనా. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభునైనా. ఈ సాయంకాల సమయంలో చల్లని మాటలు వారి మీద పడుతూ ఉండగా వర్షపు జల్లుల వల్లే వారి ఆత్మకి శరీరానికి శాంతినిచ్చును గాక. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున బ్రతిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బైబిల్లో చాలా మంచి మంచి మాటలు ఉంటాయి. తెలియక ఇది ఒక రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తుంటారు. నల్ల పుస్తకం అని, ఎర్ర పుస్తకం అని ఏదేదో అంటుంటారు. కొన్ని మాటలు మనం చెప్పుకుందాము మీకు అర్థమైన భాషలో. తల్లిదండ్రులకి ఏం చెప్తున్నారు, పిల్లలకి ఏం చెప్తున్నారు. ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు కదా, ఉన్నారా? కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, పెద్దలు. ఇంకా చాలా మంది రాలేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు మేడం? 80 మెంబర్స్. అంటే 80 మెంబర్స్ పిల్లలు రావాలి, ప్లస్ వాళ్ళ తల్లిదండ్రులు. అంటే ఎంతమంది? 160 మంది. వాళ్ళు వీళ్ళు 80 మంది. ఎంత? చాలా మంది లేరు కదా. ఓకే, 300 మంది దాకా రావాలి, కానీ కొంచెం మందిమే వచ్చాం కదా. చూడండి, ఒక చదివితేనే మీకు బాగా అర్థమవుతుంది. ఎఫీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. చూడండి, దేవుడు చెప్తున్నారు తల్లిదండ్రుల మాట వినాలంట. ఎవరి మాట? తల్లిదండ్రుల మాట వినాలి. అప్పుడు వింటే ఏమవుతుందో తెలుసా? దీర్ఘాయుష్మంతులు అవుతారు. అంటే ఎక్కువ కాలం బ్రతుకుతారంట కదా. ఎక్కువ కాలం బతుకుదామా? కొద్ది రోజులే బతుకుదామా? చాలా రోజులు బ్రతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి హల్లెలూయా అంటే ఏం లేదు, అర్థము దేవునికి థ్యాంక్స్ చెప్పడం, అంతవరకే. థ్యాంక్స్ చెప్తాం కదా. ఎవరికైనా మన ఖర్చు కింద పడింది అనుకో, ఎవరిని ఇచ్చారనుకో, ఏమంటాం మనం? మరి ఇంత మంచి లైఫ్ ఇచ్చారు కదా దేవుడు మనకి, అందుకనే మంచి మాట చెప్పుకున్నప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాం అనమాట. ఓకేనా? కాబట్టి మీరు తల్లిదండ్రుల మాట వినాలి, వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలన్నమాట. అందుకని ఇంకా చాలా మాటలు ఉన్నాయి. బైబిల్ తిప్పి చదివితే మీకు అర్థం కాదు, నోట్తో చెప్పేస్తూ ఉంటాను. చూడండి, తల్లిదండ్రుల మాట వినాలి. అలాగే పెద్దలకు చెప్తున్నారు దేవుడు, పెద్దలారా లేదా తల్లిదండ్రులారా, పిల్లలకు కోపం పుట్టించొద్దంట. ఇప్పుడు చూడండి, పిల్లలందరూ అమ్మోళ్ళకి వెళ్ళి ఎన్నిసార్లు మీకు కోపం పుట్టిస్తారు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి లేకండి స్కూల్ టైం అవుతుంది, కోపం వస్తుంది కదా మీకు. నిద్ర లేకపోతే వస్తుందా? ఇంకాసేపు పడుకుంటామమ్మా, ఇంకాసేపు పడుకుంటా. వాళ్ళు లేపి అరే కొట్టుకెళ్ళండి రా అంటే ఏమొస్తుంది మీకు? కోపం వస్తుంది. ఇదరే తయారండి అంటే కోపం వస్తుంది. ఇప్పుడు ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పుడు అంటారు? తల్లిదండ్రుల మాటలు మీకు చాలా ప్రేమగా వినిపించాలి. అలాగే తల్లిదండ్రులు కూడా మీకు కోపం పుట్టించకూడదంట. అంటే అలా అని చెప్పేసి ప్రతిసారి కాదు, స్కూల్కి వెళ్ళమంటే అమ్మా నాకు కోపం పుట్టిస్తున్నావు అనకూడదు. చక్కగా స్కూల్కి వచ్చి మీరు చక్కగా చదువు నేర్చుకోవాలి, మంచి మాటలు నేర్చుకోవాలి. మీరు చదువుకుంటేనే కదా గొప్పవారు అవుతారు, లేకపోతే గొప్పవారు అవ్వలేరు. కాబట్టి దేవుడు చెప్తున్నారు, తల్లిదండ్రుల గురించి చెప్తున్నారు, వారి మాట వినాలంట, వారిని జాగ్రత్తగా పెంచాలి, వారిని జాగ్రత్తగా ఈ లోకంలో మంచి నడవడిక నేర్పించాలి. అందుకని మనకు ఒక మాట ఉంది, ఏమనంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అమ్మ నిద్ర రండి సార్, రండి ప్లీజ్. పర్లేదు, మీకేం చేయట్లే, నేను రండి, నాకు వాక్యం కోసం కావాలి. రండి మేడం, మీరు కూడా, నాకు ఈ మాట రావాలి. మాతృదేవోభవ, రండి సార్, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంతేనా? కరెక్ట్గా ఉన్నారు కదా. మీరు పిల్లలు పెద్దవారు అవ్వచ్చు బైసా, కానీ వాక్యంలో చెప్పబడతా ఉంది. సామెతలని ఒక బుక్ ఉంది, అందులో 1:8 వచనంలో ఉంటుంది. తల్లి మాటలంట, తల్లి మాటలు, అమ్మ కదా, ఇక్కడ మీ అందరికి అమ్మే అనుకోండి ప్రస్తుతానికి, ఈ బాబు ఒక్కడే ఉన్నాడు, కానీ అమ్మ మాటలు ఎలా ఉంటాయంట? రానా ఒకసారి కొడుకు చూడండి,
జస్ట్ హ్యాంగ్ ఇట్. ఇక్కడ రానన్నా, ఇక్కడ చూడాలి మీరు అందరూ. అమ్మ మాటలు ఎలా ఉంటాయంటే, ఇదిగో కంఠాభరణాలంట, ఇదిగో కంఠాభరణం అలా ఉంటాయంట తల్లి మాటలు. డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దు. అమ్మ మాటలు ఎలా ఉంటాయంట, కంఠాభరణాలు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నాన్న మాటలు ఎలా ఉంటాయంట, రావాలి, నేను కిరీటం తెద్దాం అనుకున్నాను, మీకు రాలేదు నాన్న, క్యాప్ పెట్టుకోండి. తండ్రి మాటలు ఎలా ఉంటాయంట, కిరీటం ధరింపచేయి నాన్న, కిరీటం ఎలా ఉంటాయంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తలమాలి కిరీటం ఎంత బాగుందండి. ఇలాంటి అమ్మ మాట మర్చిపోవచ్చా? చేయనండి. గొలుసులు నెక్లెస్లు అంటే ఎంతమందికి ఇష్టం లేదు చెప్పండి? ఎవరో మీ మేడం లాంటి వాళ్ళు తప్పితే మా అందరికి ఇష్టం వేసుకోవడం, కానీ మీ మేడకి ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎవరికి ఇష్టమే కదా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మరి అందుకనే దేవుడు అంటున్నారు, ఇష్టం కాబట్టి అమ్మ మాటలు ఎలా ఉండాలంట, చైన్ లాగా ఉండాలంట. చిన్నాజుడు ఎలా పట్టుకుని నించున్నాడు మీకోసం. అలాగే నాన్న మాటలు ఎలా అంటే అంట, కిరీటం అంట. అది కిరీటం అనుకోండి, ప్రస్తుతానికి క్యాపే కానీ కిరీటం. మేము ప్రయత్నించాం కానీ దొరకలేదు వస్తా దారిలో. ఇంత తల్లిదండ్రులు ఎంత ప్రేమ చెప్తారంటే, కంఠాభరణాలు వాళ్ళ మాటలకి. అయితే మీ ఇద్దరు కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నించున్నా మేడం రావాలి. ఇప్పుడు ఈయన 1వ క్లాస్ చదువుతున్నాడు, స్కూల్లో వేశారు. వినండి, అమ్మ నాన్న కనపడరు, తీసుకొచ్చి స్కూల్లో పెట్టారు. ఈవిడ మేడం గారు ఆచార్య దేవభావ కదా. ఆచార్య అంటే గురువు, దాన్నే బోధకుడు, టీచర్ అంటారు. ఈ టీచర్ గారి దగ్గర వదిలేస్తారు. వాళ్ళిద్దరు కనపడితే వెళ్ళిపోయారు పక్కకి కదా. ఇప్పుడు ఎవరున్నారు? ఆచార్య దేవభావ. మీకు అర్థమైన భాషలో చెప్తున్నాను, ఆచార్య దేవభావ. ఇప్పుడు అమ్మ ఏమో నేర్పించాలి మేడం గారు? కూర్చోవడం దగ్గర నుంచి, నించోవడం దగ్గర నుంచి, మాట్లాడటం దగ్గర నుంచి, తినే దగ్గర నుంచి, ఈ లోకంలో జరిగే ప్రతి విషయం నేర్పించాలి. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా చెప్పండి, అందరి చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అమ్మ చేసే పని. అంతేకాదు ఇంకా ఏం చేస్తున్నారు తెలుసా? మీకు మంచి విద్య నేర్పడమే కాకుండా మీరు గొప్ప గొప్ప వాళ్ళు అవడానికి మొదటి పునాది వీళ్ళు టీచర్స్. పిల్లలు వచ్చారు చూడండి, టీచర్స్ కూడా. కాబట్టి మిమ్మల్ని పిలవలేదని కాదు, టైం కూడా ఎక్కువ లేదు మనకి, చాలా పిల్లలు కూర్చున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వచ్చినా. చూడండి, ప్రభు చెప్తున్నారు, ఎఫెసీ పత్రికలు అదే చెప్తున్నారు, 22 సామెతల్లో చెప్తున్నారు. ఏమనంటే, తెచ్చావు నాన్న, ఓకే, ఇదిగో నాన్న కిరీటం అంటే ఇది పెట్టుకున్నాను, బాగా తెలుసు మీకు, పెట్టుకో, ఫోటో తీస్తారు. చూడండి ఎంత బాగుంది, చూడండి, కింగ్ సాల్మోన్ లాగా, డేవిడ్ మహారాజ్ లాగా. నాకు ఇది దీనికోసం చాలా ప్రయత్నం చేశాను, నేను అడగల మేడంని. కాబట్టి దేవుడి స్తోత్రం. అలాగంట ఎవరి మాటలు? తండ్రి మాటలు. వీళ్ళిద్దరూ ప్రక్కన ఉంటే ఎవరు మొత్తం నిలబడి చేసేది? మీ టీచర్ గారు. టీచర్ గారిని మర్చిపోయారా? మేడం గారు ఇక్కడ పెద్ద మేడం చెప్పారు కదా, వినాలి. థ్యాంక్ యూ నాన్న, కూర్చోండి. ఈ పెద్ద మేడం చెప్పారు ఏమని? మా టీచర్ వినాలి. ఎవరు చూడట్లు అడు చూస్తున్నారు, నా మాటలు వినాలి. నా మాటలే మీకు చాలా జీవం ఇస్తాయి. చూడండి ఏమంటున్నారంటే, నేను 7వ క్లాస్లో ఉన్నప్పుడు మా టీచర్ గారు చిన్నపిల్లలు ఏది అడిగితే అది ఇస్తే దేవుడు ఇస్తారు, అడగండి అని చెప్పారు. ఒక హిందూ అంటే దేవుడు తెలియనటువంటి ఒక చిన్న అమ్మాయి దేవుడి దగ్గర మోకరించి, ప్రభువా నాకు పావలా కావాలని అడిగారు. ఆ పావలా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? పరలోకం, ఓల్డ్ సిటీలో సేవ చేసేంతవరకు. అంటే అదేదో గొప్ప విషయం అని కాదు. కాబట్టి నేను ఎప్పుడు అనుకోలేదు, నేను ఎలాంటిదాన్ని అంటే, నా క్యారెక్టరు డిస్ట్రిక్ట్ ప్లేయర్ని నేను. తర్వాత స్కూల్లో నేనే ఛాంపియన్షిప్ని. నేను కాలేజ్కి వెళ్తే ఇప్పుడు కూడా నన్ను గుర్తుపడతారు, మీ ఫోటో ఉందమ్మా ప్రిన్సిపాల్ దగ్గర అంటారు, ఇలా ఆయమ్మల వాళ్ళు ఉంటారు కదా. అయితే స్టేజ్ ఎక్కి ప్రైజ్ తీసుకోవాలంటే భయం. నీకు ఆలోచించుకోండి, నేను అలాంటిదాన్ని దేవుడు తీసుకెళ్ళి ఓల్డ్ సిటీలో పడేసి సేవ చేయించుకుంటాను. మా అమ్మ అక్కడే ఉంది, ఇక్కడే కన్న తల్లి. కాబట్టి ఇలాంటి మంచి బిడ్డలుగా మనం తయారవ్వాలి. అలానే మా అమ్మ కొట్టి తిట్టి అరిసి ఏమీ నేర్పించలేదు, ఒక ప్రేమనిచ్చారు. ఆ ప్రేమతో దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి, నమ్రత నేర్చుకోవాలి. మీకు అందరికి అదే నేర్చుకోవాల్సింది. తల్లిదండ్రులు కొట్టడం వల్ల పిల్లలు మారరు. నన్ను ఒక్కసారి కొట్టింది మా అమ్మ. అంటే నాకు 2 అమ్మలు, అంటే ఇద్దరు ఒకసారి కడుపులో వేసుకొని కనలేదు. కన్న తల్లి, నన్ను పెంచిన తల్లి అనమాట. వాళ్ళ అక్కయ్య గారికి ఇచ్చేసారు నన్ను, మా అమ్మ వాళ్ళ అక్కయ్య గారికి. అమ్మ పెంచారు. ఆ తల్లిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. చాలా గొప్పగా పెంచారు. మార్నింగే మేడం చెప్తున్నాను,
అందరితో పాటు వండి పెట్టేవారు కాదు, నాకు అంత గొప్పగా చూస్తారు, చాలా సెపరేట్గా చూశారు. అంతే ప్రేమిస్తారు కామిశ్రీ మేడం కూడా నన్ను, అంతే ప్రేమిస్తారు. అదే అమ్మ తర్వాత అమ్మలాగా చూస్తారు తను. కాబట్టి దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈరోజు సాయంకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లి తండ్రి మాట వినాలి. మీరు వింటారా? రోజు వింటున్నారా? చెప్పండి, వింటున్నారా? మరి టీచర్ మేడం, ప్రిన్సిపల్ మేడం చెప్పేవన్నీ వింటున్నారా? అర్థం చేసుకుంటున్నారా? టీచర్స్ చెప్పినవన్నీ అర్థమవుతున్నాయా మీకు? కాబట్టి దేవుడు చెప్తున్నారు మీరు వినాలి. అందుకనే దేవుడు అంటున్నారు ఆచార్య దేవుడు అంటే, అది పెద్దలు మామూలుగా చెప్పినప్పటికీ చాలా ఎంత ఉంది చూడండి. ఒకసారిగా ఏసీ ఎంత గొప్పవాడంటే, చిన్నపిల్లలందరినీ తీసుకొచ్చారంట ప్రార్థన చేయమని. ఆయన నిద్రపోతున్నారంట. నిద్రపోతుంటే లేపుతుంటే ఎంతమంది కోపం వస్తుంది, ఎంతమందికి సంతోషంగా ఉంటుంది. బాగా నిద్రపోతున్నారు, వచ్చి లే అంటే ఎలా ఉంటుంది? మీకు భయం వేస్తుంది, కోపం వస్తుంది కదా. మంచి నిద్ర చెడగొట్టావు, మళ్ళీ ఎప్పుడు వస్తుందా నిద్ర అంటూ ఉంటాం. అలాంటి నిద్ర నుంచి దేవుడు లేచి, చిన్నపిల్లలు నా ఎద్దుకు రానిడి, పరలోకము ఇలాంటి వారిదే అన్నారంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మీ బుద్ధి ఎప్పుడు ఇలాగే ఉండాలి, పసి పిల్లల్లాగే ఉండాలి. మేము పెద్దవాళ్ళం అవుతున్నాం కాబట్టి చాలా తంత్రాలు నేర్చుకోకూడదు. మీరు చదువు నేర్చుకోవాలి, మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళాలి, ఇతరులకు సహాయం చేయాలి. కానీ మీ జ్ఞానము వ్యర్థంగా చెడుదాని వైపు వెళ్ళకూడదు అనమాట. అందుకని ఏసీ అంటున్నారు పరలోక రాజ్యము ఇలాంటి వారిని. మీదేనంట పరలోక రాజ్యం. అంతేకాదు దేవుడు ఇంకా ఎన్నో బ్లెస్ చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి మాటలు, ఒకసారి అబ్రహాం లింకన్ గారు తెలుసా మేడం? చెప్పారు ఎప్పుడైనా అబ్రహాం లింకన్ గారు? ఆయన గురించి ఒక చిన్న స్కిట్ కూడా వేయించారంటే, మళ్ళీ ఒక మాట చెప్తాను. ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు, ఆయన ఇట్లాగే మీటింగ్ జరుగుతూ ఆయన్ని అభిషేకిస్తూ, అంటే ఆయన ప్రెసిడెంట్ పదవిని ఇస్తూ ఉన్నప్పుడు ఆయన్ని ఎక్కిరించడానికి కొంతమంది తయారయ్యారంట. ఇప్పుడు మేడంని ఎక్కిరించట్లేదా? మేడం ఎక్కిరిస్తారు, మమ్మల్ని కూడా ఎక్కిరిస్తారు. మేము ఇంత సంపాదించుకున్నాం, కోట్లు సంపాదించి సోదాజుడు ఎట్లా ఉంది పిచ్చిదానిలాగా అంటూ ఉంటారు. వాళ్ళకి పిచ్చిదాన్ని, కానీ దేవుడికి అది వేరే విషయం. అయితే చూడండి, ఆయన్ని కూడా ఎక్కిరించాలని ఒక పట్టుదల పట్టారంట. పట్టి, ఈయన ఎలాంటి వాడు తెలుసా, ఈయన బ్రతికి ఎలాంటిదో తెలుసా, చెప్పులు అమ్ముకునేవాడు, చెప్పులు తయారు చేసేవాడు అన్నారంట. అయితే దాన్ని సవరించారు ఆయన అబ్రహాం. అవును, మా నాన్నగారు చేసేవారు, కానీ నేను అమ్మేవాడిని. ఈ మధ్యాహ్న సమయంలో ఈ ప్రెసిడెంట్ పదవి నాకు ఇచ్చేటప్పుడు మా నాన్నగారిని జ్ఞాపకం చేసుకున్నందుకు మీ అందరికి థ్యాంక్స్ అని చెప్పారంట. చూడండి, నెగిటివ్ లో నుంచి పాజిటివ్. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అవమానించాలనుకున్నారు అబ్రహాం లింకన్ గారిని, కానీ అక్కడ ఆయన అంటున్నారు మా నాన్నగారిని జ్ఞాపకం చేసినందుకు మీ అందరికి థ్యాంక్స్ అని. అలాగే పిల్లలందరూ ఎంత పెద్ద అయినా మర్చిపోని వాళ్ళు ఎవరంటే అమ్మ నాన్న. మీరు ఎంత పెద్ద అయినా, ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ ఏంటంటే, ముసలాళ్ళు అవగానే వాళ్ళకి భోజనం పెట్టట్లేదు, వాళ్ళకి సరైన షెల్టర్ ఇవ్వట్లేదు, సరైనటువంటి వసతులు తల్లిదండ్రులకు కనిపించట్లేదు. అంతేకాదు, ఇంకొక మాట శ్రద్ధగా వినాలి. మీరు ఎంత పెద్ద చదువుకున్నా, అమ్మ నీకేం తెలియకపో వెళ్ళు అని మాత్రం అనకండి దయచేసి. తెలియకుండానే నిన్ను కనలేదమ్మ, 9 మాసాలు కనలేదు. మీ అందరికి తెలిసి పెద్దవాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తాను. ఇందాక ఒక అమ్మాయి మాకు ఎదురొచ్చింది, మా చుట్టాల అమ్మాయి, ఒక పని మీద పిలిస్తే వచ్చారు. ఎండిపోయింది. ఏంటమ్మా అంటే, ప్రెగ్నెంట్తో ఉన్నానక్క, ఆ ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటే నాకు బాగుంది. ఎండిపోయింది అమ్మాయి, ముసలి దానిలాగే. చూడండి ఎంత బాధో ప్రెగ్నెంట్తో ఉంటే. అంతేనామ్మా? ఈజీగా గనేస్తారా? వచ్చి ఒళ్ళో పడిపోయారా అమ్మ పాప? ఇక్కడ ఒక చిన్న బేబీ కూడా ఉన్నారు, బర్త్డే అంటే, ఆయనకు కూడా మరి చాలా మరి హ్యాపీ బర్త్డే. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా కష్టపడి బిడ్డల్ని కంటారు. మీరు కూడా అలాగే భూమి మీదకి వచ్చారు. కాబట్టి మీ అమ్మ నాన్నగారికి ఏం తెలియదు అని మాత్రం అనొద్దు, ఏం తెలియదు అని మాత్రం అనొద్దు. కాబట్టి మిమ్మల్ని తెలుసుకొని మీకేం కావాలో అది తిని మీకు పాలిచ్చారు. మీకేం కావాలో అది తినకూడదు, అది తినకుండా బిడ్డని ప్రసవించారు. కాబట్టి మీరేం చేయాలి? చక్కటి ధైర్యాన్ని ఇచ్చే మాటలు అమ్మకి చెప్పాలి. మా అమ్మ కూడా అంతే, మోగా అంతే కూర్చుంది, ఎవరితో సరిగ్గా మాట్లాడు. ఒక మాట మాట్లాడితే 100 మాటలు మాట్లాడితే ఒక మాట మాట్లాడుతుంది. నేను అంటూ ఉంటా అప్పుడప్పుడు, అమ్మా నీకు అత్తగారిని అయితే బాగుండేదమ్మా, మొట్టికాయలేసి పొడిచేదాన్ని అంటారు. అంటే అత్తగారు ఏం చేస్తారు, ఆ కొడల్ని మాట నవ్వుతే కొడతారు కదా, తిడతారు. అట్లా సరదాగా అనుకుంటాం, అంటే నవ్వుతుంది మా అమ్మ. అట్లా అనమాట. అంటే ఏం మాట్లాడదు అనమాట, ఏం ఇట్లా చూస్తూ ఉంటుంది, ఏదో చేస్తుంటుంది, ఏం చేస్తూ ఉంటుంది అంతే. నిజమే, కానీ అట్లా అని చెప్పేసి
సరదాగా అనుకోవాలి, కానీ అమ్మోళ్ళని కఠినంగా చూడకూడదు. ఎప్పుడు మీరు ప్రేమగా ఉండాలి. అయితే చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. మీకు ఏదో బైబిల్ చెప్పాలని కాదు, నాకు కొన్ని మాటలు ఉంటాయి. ఈ దేవాలయంలో వచ్చే దేవాలయం లాంటి విద్యాలయాలు అంటే ఏంటి? దేవాలయం కదా. ఇందులో పూజారి ఎవరు? మీ ప్రిన్సిపాల్, మీ టీచర్సే కదా, అర్చకులు అనమాట వీళ్ళందరూ. మీ అందరికీ ప్రతిరోజు అర్చన చేసి పంపిస్తూ ఉంటారు అనమాట. అయితే చూడండి, ఏం నేర్చుకుంటారు తెలుసు? ఇక్కడికి వచ్చి వాళ్ళతో స్టార్ట్ అయ్యి మీరు మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసేటువంటి స్థితిలోకి తీసుకొస్తారు. చెప్పారు కదా ఇందాక, కూర్చోవడం, నించోవడం, నడవడం, ఆటలాడటం, ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా తినాలి. కొన్ని స్కూల్స్లో అయితే బాక్స్ తీసుకెళ్తారు కదా భోజనం, పిల్లలు తినరు. తినపోతే టీచర్ బెత్తం పట్టుకొని వాళ్ళ బాక్స్కి వెళ్ళే చూస్తుంది. వాళ్ళకి ఇష్టం ఉండవు ఆహారం, కొన్ని ఇష్టం ఉండకపోతే ఆ బాక్స్కి వెళ్ళే కూర్చుని స్టిక్ పట్టుకొని కూర్చుంటారు. చక్కగా భోంచేస్తారు. అది అలవాటు అవుతుంది. ఏది పెట్టినా తినాలి. కాకరకాయ పెట్టినా తినాలి, పొట్లకాయ పెట్టినా తినాలి. అంతేగాని కోడిగుడ్డు ఉంటే తింటా, పప్పు ఉంటే తింటా అలా ఉంటే కాదు. అమ్మోళ్ళు ఏది పెడితే అది నీకు మంచిదే పెడతారు, చెడ్డది పెట్టరు. మీకు ఆరోగ్యం కోసమే పెడతారు. కాబట్టి మీరు అన్నీ నేర్చుకోవాలి. ఇక్కడ అన్నీ నేర్పుతున్నారు, నేర్చుకోవాలి. అంతేకాదు, మీరు భవిష్యత్తు మీద ఒక మంచి ప్రణాళికతో జీవించాలి. అంతేకాదు, ఇంకా మీరు ఒక మంచి ఆశయాలు కలిగి ఉండాలి, గొప్ప గొప్ప వారు అవ్వాలి. కాబట్టి నిజంగానే ఎంత మంచి స్కూల్లో మీరు చదువుతున్నారు. అన్ని స్కూల్స్ బాగున్నాయి, బాగాలేదని కాదు, కానీ ఒక ప్రత్యేకంగా ఎవరండి ప్రతిరోజు బర్త్డేస్ జరుపుతారా? మాకైతే స్కూల్లో ఎప్పుడు ఎవరు చేయలేరు. చేసుకుంటే మేమే చేసుకొని తీసుకొచ్చి చాక్లెట్లో, బిస్కెట్లో పిల్లలకు పంచి టీచర్కి ఇచ్చేవాళ్ళం. కాబట్టి మీరు మీ టీచర్ గారికి ఎంత ఇస్తున్నారు? ఈరోజు శారీ ఇచ్చారంట, మేము తీసుకొస్తే ఏమన్నారు తెలిసి, ఇది కట్టుకుని మేడం అంటే ఏమన్నారు? మా పిల్లలు హట్ అవుతారు మేడం, నేను కట్టుకోను, మా పిల్లలతో కట్టుకొని. అప్పుడు ఎంత ప్రేమ మీరంటే. థ్యాంక్స్ చెప్పండి, అందరు క్లాప్స్ కొట్టండి గట్టిగా. కాబట్టి ఇక్కడ నుంచి మీరు బయటకు వెళ్ళారంటే చక్కటి అభిప్రాయాలతో బయటకు వెళ్ళాలి. మీరు ఇంత చిన్నపిల్లని మీకు అర్థమవుతుంది కదా, నేను చెప్పే ప్రతి మాట అర్థమవుతుంది కదా. కాబట్టి మీరు ఈ జాయ్ అండ్ హోప్ స్కూల్కి మంచి పేరు తెచ్చే పిల్లలుగా ఉండాలి, అమ్మ నాన్నకి మంచి పేరు తెచ్చే పిల్లలుగా ఉండాలి. ఇంకా మీకు అర్థమయ్యేలాగానే నేను కొంచెం చెప్తున్నాను వాక్యం. కాబట్టి ఎన్నో మేలు చేసిన యేసు ప్రభుని చాలా గొప్పవాడు. ఆయన తల్లిదండ్రుల మాట విన్నారు, అమ్మ నాన్న మాట విన్నారు. ఆయన ఎలా ఎదిగారో తెలుసా? వినాలి. ఆయన ఎలా ఎదిగారో తెలుసా? తల్లిదండ్రుల దగ్గర దేవుని భయమందును, పెద్దల దయ్యందును, దేవుని దయ్యందును గొప్పవాడైన. ఎవరి దయ చెప్పాలి అందరూ? దేవుని దయ్యందును, మనుషుల చెప్పాలి అందరూ. మనుషుల దయ్యందును, వినపడతలా, మనుషుల దయ్యందును, దేవుని దయ్యందును గొప్పవాడాయను. ఇద్దరు ఉండాలి, దేవుడియే కాదు. కొంతమంది అంటారు నాకు దేవుడు తోడుగా ఉంటే చాలు, మనుషులతో ఏంటి అంటుంటారు. తప్పు. మనుషుల దయ కూడా ఉండాలి, బ్లెస్సింగ్స్ ఉండాలి కదా. కాబట్టి అలాంటి బ్లెస్సింగ్స్ మీరు అందరూ గొప్పవారు అవ్వాలని, మీరు ఇంకా మంచి మంచి మరి ఈ స్కూల్కి పేరు తీసుకురావాలని, మంచి చదువులు చదువుకోవాలని, అలాగే ఈ స్కూల్ ఇంకా డెవలప్ అయ్యి మంచిగా, ఇప్పుడు దాకైతే ఇది కొన్ని రోజులకే తీసుకున్నారు, టైం అయిపోతుంది. మరలా న్యూ ప్లేస్లో కొత్తగా తన సొంతగా స్కూల్ కట్టుకోవాలని మేడంని బ్లెస్ చేస్తున్నాను. అలాగే ఎన్నో మేళ్ళతో దేవుడు మరి మేడంని దీవించారు, ఆశీర్వదించారు. ఇంకా మంచి ఆయుష్, మంచి బలం ఇచ్చి మరి ఎంతో కష్టపడి తల్లిదండ్రులు ఈ లోకంలోకి తనని కని పెంచారు. ఎంతో మంచి ఆశయాలతో హైదరాబాద్లో జాబ్ చేస్తూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పల్లెటూరులో ఉండడం. డ్రైవర్ గారు అంటున్నారు ఇందాక, ఏమని, ఇంత అడవిలో ఇంత పెద్ద ఊరు ఉందా, ఇంత అడవిలో ఇంత పెద్ద ఊరు ఉందా అంటున్నారు. నిజంగా నైట్ రావాలంటే ఎంత భయం కదా, లోపల మీ ఊర్లోకి రావాలంటే. చెప్పండి, నిజం భయమా కాదా మీ ఊరికి రావాలంటే కదా? మేమైతే ఒక్కరు రావడానికి కూడా భయపడలే. ఒకసారి ఆటోలో కూడా వచ్చాం, మా కారు దొరకకపోతే ఇక అప్పుడప్పుడు మాట్లాడుకొని వచ్చాం. భయపడలే, ఇంత చీకట్లో వెళ్ళటానికి కూడా. ఈరోజు కూడా భయపడుతుంది. దేవుడు నిజంగా ఇంత మంచి ఆశీర్వాదం ఇస్తున్నారు. మరి బైబిల్ వాక్యాలు చాలా ఉంటాయి, మీకు అవన్నీ చెప్పడానికి అర్థం కావని సింపుల్గా చెప్తున్నాను. కాబట్టి ఏం చేయాలి? మీరు తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలంటే ఇప్పుడు చేస్తారా? వాళ్ళిద్దరికి చేస్తారు. 25 సంవత్సరాలు నింపుకున్నారంట. నేను ఇంకా అంత పెద్దవారు అనుకోలేదు, చిన్నవాళ్ళు అనుకున్నాను. అంటే చక్కగా ఉన్నారు, మంచి జంట దేవుడు దీవించారు.
కాబట్టి అలా సన్మానించాలి. అంటే రోజుకు పూలదండ ఏమని కాదు, మీ మాటలు పూల్లాగా ఉండాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మీ ప్రవర్తన పూలు గుత్తుల్లాగా ఉండాలి, ఇలాగా బంచెస్ లాగా ఉండాలి. మీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇవ్వాలి. తల్లిదండ్రుల్ని సన్మానిస్తే మీరు ఏమవుతారంట? ఇందాక చెప్పాను కదా, దీర్ఘాయుష్మంతులు, ఎక్కువ జీవితాలు జీవిస్తారంట. అంటే 100 సంవత్సరాలు. మనిషి సగటు జీవితం ఎంత తెలుసా? ఎంత మేడం? 120 సంవత్సరాలు. అది ఎవరు తగ్గించారు 70-80, కానీ ఇప్పుడు 120 ఏళ్ళు బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు, సైన్స్ చెప్తుంది. అయితే అమెరికాలో జీవించే వాళ్ళ సంఖ్య మరి 69, ఇండియాలో 69 లీస్ట్ అనమాట, మన ఇండియా. అట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క జీవితాన్ని బ్రతుకుతున్నారు. మన ఇస్రాయల్ దేశంలో మాత్రం 75 సంవత్సరాలు ఎక్కువ బతుకుతున్నారు. అంటే ఇప్పుడు కూడా బతుకుతున్నారు ఇండియాలో కూడా చాలా మంది 80-90. మా కాలనీలో ఒక అంకులు ఉంటారు, మొన్నటి దాకా నడిచి వచ్చారు, 98 ఏళ్ళు ఆయనకి. నడిచి చర్చకొస్తారు, బాగా చదువుకున్నారు ఆయన. వాళ్ళ కుమారుడు పెద్ద పాస్టర్, కానీ ఓల్డ్ సిటీ నుంచి వెళ్ళరనమాట, మన చర్చకొస్తూ ఉంటారు. ఈ మధ్య కొద్దిగా హెల్త్ అది కూడా ఏంటంటే పెద్ద ఇదిలాగా కుర్చీ ఎక్కి క్రిస్మస్ అప్పుడు క్లీన్ చేసుకుంటున్నారు, ఢామని కింద పడతారు. లేకపోతే అస్సలు చెట్లు ఎక్కుతారు 90 ఏళ్ల వయసులో. మనం ఇప్పుడు ఈ అమ్మకి ఎన్నేళ్ళు ఉంటే నాకు తెలియదు, చెట్టు ఇది ఎక్కమ్మ అంటే ఎక్కుదా, అమ్మో నాకు భయం అంటారు కదా. కానీ ఆయన చెట్టు ఎక్కి అన్ని చేస్తూ ఉంటారు. అంత మంచి బలం, అంటే అంత బలవంతులు, అంత బలంగా మీరు తయారవ్వాలి. వీక్ అయిపోకూడదు. అబ్బా నాకు 30 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి అంటే అల్లవకూడదు. దేవుళ్ళ వారు ఉన్నవారు దీర్ఘాయుష్మంతులు అవుతారు, బలవంతులు అవుతారు, బలంగా ఉంటారు. మీ చేతిలో ఏదంటే అదే. ఒకసారి చిన్నవాడు దావీదు మహారాజు అని ఒక ఆయన ఉన్నారు, ఎలాంటి బలవంతులు చెప్తున్నారు, శూరుడు అనమాట ఆయన. కానీ ఇంకా శూరత్వం బయటికి రాలి. ఇప్పుడు ఈయన చిన్నవాడు కదా, ఇంత వయసు అనుకుందాం దావీదు మహారాజుకి, కానీ అంత పొడవు లేడు ఆయన. ఒకసారి ఇందాక చెప్తా చూడగానే, చెరుకు మింగేసావా ఏంటి అంత పొడవు అయ్యావని. కాబట్టి చూడండి, పొట్టిగా ఉన్నాడంట. యుద్ధం వచ్చింది, యుద్ధానికి వెళ్ళారు. ఆయన ఇంత ఎత్తున్నాడు, 9 అడుగులు 9 ఇంచులు ఉన్నాడంట. అయితే ఆయన యుద్ధం చేస్తాం రండి, అందరు సైన్యం వద్దు, ఇద్దరమే పోట్లాడుకుందాం అంటున్నారు. హీరో విలన్ లాగా. ఎవరు? సినిమాలు చూస్తారా? అందులో విలన్ కి హీరో కొడుతుంటే ఎంత బాగుంటది కదా, అవునా? చూసారా? చూడలేదా సినిమాలు? అబ్బా నిజమా? నమ్మమంటారా? చూస్తారు కదా, హీరో విలన్ తన్నుకుంటుంటే హీరో కొడుతుంటే ఏమంటావు? నువ్వే హీరో అయిపోతావు అక్కడ. ఆ సినిమాలో హీరో నువ్వే కొడుతున్నట్టు ఫీల్ అయిపోతావు. కాబట్టి ఇక్కడ అలా హీరో వచ్చారు. ఎవరు? దావీదు మహారాజు. ఇక్కడ విలన్ నించున్నారు. ఎవడ్రా వాడు నాతో పోట్లాడదని ఇట్లా చూస్తున్నాడు, కానీ ఇట్లా చూడట్లా. ఇప్పుడు వీడు నా ముందు నుంచి ఎంత ఉంటాడు, అట్లా ఉన్నాడు అనమాట. వీడు నేను ఎంత కొట్టచ్చు, ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తావా కత్తి తీసుకొని? కానీ దావీదు మహారాజు చంపేశారు కత్తి తీసుకొని. చిన్న రాయి తీసుకుని వేసి కొడితే ఏమంటున్నాడు తెలుసా? దేవుడి ముందు ఈడెంత అంటున్నాడు. దేవుడు మీలో ఉన్నప్పుడు శత్రువు ఎంత మీ దగ్గర చాలా బలం ఉంటుంది. దేవునితో సహవాసం ఉండాలి, దేవునితో ఫ్రెండ్షిప్ ఉండాలి, దేవునితో కలిసి నడవాలి. ఈ లోకంతో కాదు, దేవునితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మీకు ఎన్నో ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. కాబట్టి మంచి స్నేహము వినాలి. మంచి స్నేహము ఏమవుతుంది? మీకు మహా అభివృద్ధినిస్తుంది, గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది. బలహీన సమయంలో మీకు ధైర్యాన్ని ఇస్తుంది. అదే కుళ్ళిపోతు స్నేహితుడు ఉన్నాడు అనుకో, నీకు జ్వరం వచ్చిందంటే అయిపోయిందిరా నీ పని, చచ్చిపోతున్నావు అంటే. చచ్చిపోయేవాడి దగ్గరికి వెళ్ళి నీకేం కాదు, నువ్వు ఆస్వాదించబడుతున్నావు, ఇంకా 10 ఏళ్ళు బతుకుతావంటే వాడు ఇంకా 20 ఏళ్ళు బతుకుతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చిన్న కథ చెప్పి ముగిస్తాను, అయిపోయింది. నేనేం మీకు బైబిల్ ఓపెన్ చేసి పేజీలు చెప్పను, అయిపోయింది కూడా. ఒకసారి 2 పేషెంట్స్ హాస్పిటల్లో ఉన్నారు. ఎప్పటి నుంచో ఒక పేషెంట్ బెడ్ మీద ఉన్నారు, నూతనంగా ఒక పేషెంట్ వచ్చారు. వస్తే ఈ పక్కన పడుకున్న ఆయన చాలా ఏడుస్తున్నారు అనమాట. నేను చనిపోతాను వినాలి. ఎక్కడ మేము ఏం చెప్పుకుంటున్నాం? హాస్పిటల్ గురించి చెప్పుకుంటున్నాం. 2 రోగులు రోగం వచ్చి హాస్పిటల్లో ఉన్నారు. ఒక ఆయన ఇటు పడుకున్నారు, ఒక ఆయన ఇటు పడుకున్నారు. రోజు ఈయన ఏం చేస్తున్నాడు? నర్సు వచ్చినా, డాక్టర్లు వచ్చినా, చుట్టాలు వచ్చినా బోరు నేర్చేస్తున్నాడు, నేను చచ్చిపోతున్నాను అని. ఎంతమంది ఓదార్చట్లేదు. అయితే ఒక రోజు ఈ ప్రక్కన కూర్చుని ఆయన అన్నారంట, అబ్బా ఈయన లేకపోట్ల బెడ్ మీద నుంచి మంచానికి అతుక్కుపోయాడు, సగం భయానికి చచ్చిపోతారు జనాలు. అయితే ఈయన అంటున్నారంట, నాకు నా పక్కన ఎంత పెద్ద సముద్రం ఉందో తెలుసా,
ఎంత బాగున్నారు, అందరూ వచ్చి భార్యాభర్తలు, స్నేహితులు, పిల్లలు ఎట్లా పిచ్చిగూడులు కట్టుకుంటున్నారు తెలుసా అంటే, ఇది మంచం మీద నుంచి లెగలేకపోతున్నారుగా. అవునా అవునా ఈ మాటలు చెప్తూ ఈయనకి ఈ నొప్పిని తగ్గిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇక్కడ సముద్రం ఉందా నా పక్కన? మరి ఆయన కూడా అంతే. అయితే సముద్రం ఉందని చెప్తా ఉన్నాడు, ఈయన వింటున్నాడు. రోజు ఇదే కామెంటరీ అనమాట. సాయంత్రం అయ్యేసరికి, పొద్దున అయ్యేసరికి ఎంత బాగుందని చెప్తున్నాడు. ఈయన అనుకుంటున్నాడు నేను లెగవాలి, చూడాలి అనుకుంటున్నాడు. తర్వాత అంటున్నాడు, డాక్టర్స్ చెప్పారంట మరి నువ్వు బతకవు అన్నారంట. అయితే అని ఆయన అభిప్రాయం. డాక్టర్ ఇంకా చెప్పలేదు కానీ ఆయన భయం అనమాట, నేను మంచం నుంచి లేవట్లేదు కాబట్టి చనిపోతానని. అయితే కిటికీ ఉంది, ఇలా తల దగ్గర కిటికీ ఉంది. ఆ కిటికీలో ఒక ఇలాంటి ట్రీ ఉంది అనమాట. ఆకులు ఎలా ఉన్నాయి, ఆకులు అలాంటి ట్రీ ఉంది. ఉంటే గోడ మీద ఇలా ప్రాకుతూ పైకి వెళ్తుంటే అది సడన్గా ఎండిపోతుంది అనమాట. ఎండిపోయి ఆకులన్నీ రాలిపోతుంది. ఇతను అంటున్నాడు, అదిగో ఆ చెట్టు నాకు కనిపిస్తుంది, ఆ చెట్టు ఎండిపోయింది, అలాగే నేను కూడా ఆకులన్నీ రాలిపోయినట్లుగా నా జీవితకాలం అయిపోయింది, నేను చనిపోతున్నాను అని చెప్తున్నాడు. అట్లా 2 రోజులు చెప్పిన తర్వాత 3వ రోజు చూస్తే ఆ చెట్టు చిగురించింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చిగురించి చక్కగా ఫస్ట్ రోజు ఒక ఆకు వేసింది, 2వ రోజు ఒక ఆకు వేసింది. అట్లా 4-5 రోజుల తర్వాత చక్కటి ఆకులు వేసింది. చూసావా, నువ్వు ఆ చెట్టు ఎండిపోయింది అన్నావు కానీ బ్రతికింది, అలాగే నువ్వు కూడా బ్రతుకుతావు, నీకేం కాదని చెప్పారంటే ఎవరు? ఈ 2వ బెడ్ మీద. సమయం వచ్చింది, ఒకరోజు ఒక మంచి ఉదయాన ఈయన చచ్చిపోయాడు. ఎవరు? ఇంత రేసు బలపెట్టిన ఆయన చచ్చిపోయాడు. ఇదేంటి ఇలా చనిపోయాడు, నేను కదా చనిపోవాలి ముందు. ధైర్యం చూడండి ఎలా ఇస్తున్నారు మనిషికి, మీరు కూడా అలా తయారవ్వాలని నేను చెప్తున్నాను. అని ఎట్లయినా సరే ఆయన చూసి ఆ బెడ్ మీదకి నేను వెళ్ళి ఆ బెడ్ మీద ఉన్నటువంటి సముద్రాన్ని నేను అటు నుంచి చూడాలి అని అనుకుంటున్నాడు. ఆ సంతోషాన్ని, నేను ఆనందాన్ని అనుభవించాలి. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరని డాక్టర్స్, నర్సెస్ వస్తే చెప్పాడంట, నన్ను ఆ మంచం మీద షిఫ్ట్ చేయండి అన్నారు. సరే అని వాళ్ళు షిఫ్ట్ చేశారు. చూస్తే కిటికీ పక్క నుంచి సముద్రం లేదు, బీచ్ లేదు, మనుషులు లేదు. ఏడుపు వచ్చేసిందంట. నన్ను బలపరచడానికి ఆయన అలా చెప్పారు. ఈయనకు తగ్గింది, బయటకు వచ్చారు. వెళ్ళి ఆ చెట్టును చూద్దామని వెళ్తే ఆ 3 ఆకులు తాగిపోయినాయి. తర్వాత వెళ్ళి చూస్తే అది పెయింట్ గోడ మీద వేసాడంట. ఈయన వెళ్ళి పెయింట్ వేశాడు. చూడండి ఎంత ఒక చచ్చిపోయే వ్యక్తిని ఆయన మాటలు ఎలా బ్రతికించారు. అలాగే మీ చదువు, మీ జ్ఞానం, మీ విద్య, మీకున్నటువంటి మీ కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా మీకు ధైర్యాన్ని ఇవ్వాలి, మీరు గొప్పవారు అవ్వాలి, ఇతరికి బలాన్ని ఇవ్వాలి. అలాంటి కృప దేవుడు మీ అందరికి ఇచ్చి ఈ జాయ్ అండ్ హోప్ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. అలాగే రాజేష్ గారిని, బ్యూలా సిస్టర్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాబుని, మేడం గారి బర్త్డేని, అలాగే మేళ్ళు చేసినందుకు అన్నిటిని బట్టి దేవుడు దీవించి ఆస్తింపు చేసి బహుగా గణపరచును గాక. ఆమేన్ ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఏసీనైనా ఇంత మంచి సమయాన్ని ఇచ్చావు, బిడ్డలతో మాట్లాడటానికి వందనాలు తండ్రి. బిడ్డలందరినీ దీవించి ఆస్తింపు చేసి నీ ఆత్మీయ పరలోకపు వర్షాన్ని కుమ్మరించి బిడ్డలు ప్రభు ఈ మాటలు గుర్తి